రెండేళ్లలో కోటి మందిని ఐటీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఐటీ పరిశ్రమ జోహో కార్పొరేషన్, తిరుపతిలో డిజిగ్నేటెడ్ టెక్నికల్ పార్క్ను ఆయన ప్రారంభించారు. వీటితో పాటు ఏజీఎస్ హెల్త్, ఎక్స్‌ఫ్లూయెన్స్, ట్రిప్నేత్ర, ఏఎన్ఎస్, ఇంజనీర్స్, వైఐఐటీ, పరిక్కార్ పరిశ్రమలను సీఎం ప్రారంభించారు. జిల్లాకు ఐటీ టవర్ నిర్మిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి, అనంతపురం నగరాల్లో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి ఆంధ్ర వ్యాలీగా మారుస్తామన్నారు. ఐటీ రంగంలో బెంగళూరు, చెన్నై నగరాలకు తిరుపతి ధీటుగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో 250 కోట్ల రూపాయల వ్యయంతో కోటి మందిని ఐటీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారని ప్రకటించారు. ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐటీ విధానాలను తీసుకువస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2024 నాటికి నవ్యాంధ్రలో 4 ఐటీ కేంద్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈరోజు నాకు చాలా సంతోషం. తప్పకుండా తిరుపతి ఐటీ కంపెనీస్ కి ఒక హబ్ గా తయారవుతుంది. ఎందుకంటే ఒక పక్క చెన్నై, ఇంకొక పక్క బెంగళూరు, ఈ రెంటికి ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ తిరుపతిగా ఉంటుంది. బెంగళూరు చూస్తే ఇప్పటికే క్రౌడెడ్ సిటీగా అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువ ఉంది. చెన్నై చూస్తే అక్కడ ఉండే డిసడ్వాంటేజెస్ అక్కడ ఉన్నాయి, కానీ తిరుపతిలో మీకు ఆ ప్రాబ్లమే ఉండదు, ఎలాంటి డిజాస్టర్ ఉండదు. పెద్ద మీకు ఒక మాటలో చెప్పాలంటే ప్రశాంతమైన సిటీ. పైన మీ కష్టాలు ఏమొచ్చినా బాలాజీ ఇస్ దేర్, you will protect everything. So you don't have any problems here. నేను ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ నాలెడ్జ్. 20-25 years బ్యాక్ ఐ విజువలైజ్ వెరీ క్లియర్లీ. ఆ రోజు నుంచి ఈ రోజు మీరు చూస్తే చాలా ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాం. ఒకప్పుడు మన వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి కాదు, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టార్ట్ చేశాం. ఆ ఎక్స్పెరిమెంట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని వచ్చాయి. హైదరాబాద్ను ఒక హబ్గా తయారు చేశాం. ఈ రోజు ఇండియన్స్ చూస్తే ఆల్ ఓవర్ ది వరల్డ్ 4 ఐటీ ప్రొఫెషనల్స్ లో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ హ్యూమన్ రిసోర్సెస్. తిరుపతిని ఈరోజు ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయబోతున్నాం. భవిష్యత్తులో మనం కోర్ డిగ్రీ సంపాదించిన ఐటీ విల్ హ్యావ్ ఏ అడిషనల్ వాల్యూ ఫర్ దాట్. దీనివల్ల గ్లోబలైజేషన్లో లేకుంటే దీన్ని రిప్లికేట్ చేయడంలో కానీ పెద్ద ఎత్తున ఉపయోగించడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ జోహో ఈజ్ గోయింగ్ ఇన్ ఎ బిగ్ వే ఫర్ ప్రోడక్ట్స్ అండ్ అల్టిమేట్లీ ఇక్కడ కానీ మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వచ్చే పార్క్ వల్ల రాబోయే రోజుల్లో 1 lakh ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐటీ సెక్టర్. జోహో కానివ్వండి, హెచ్సిఎల్, కాండ్యూయెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అనేక పెద్ద సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది. అంతేకాదు, నేను మంత్రి అయినా ఒకటే చెప్పా, ఒక పెద్ద సంస్థలే కాదు, చిన్న చిన్న ఎస్ఎంఈస్ కూడా రావాలి రాష్ట్రానికి. ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా సింగిల్ డెస్క్ పాలసీ కానివ్వండి, ఏ ఐటీ సంస్థ వచ్చినా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి ఒక లియజన్ ఆఫీసర్ పెట్టి వాళ్ళ ద్వారా మేము ఈరోజు ఇది డ్రైవ్ చేస్తాం జరుగుతుంది. నాకు ఎలాంటి సందేహం లేదు, ఐటీ రంగంలో రాబోయే 2019 నాటికి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తాం.